అధునాత సౌకర్యాలతో అతి త్వరలో నూతన లైబ్రరీ నిర్మాణం కోసం సీఎంతో మాట్లాడతారని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తెలిపారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయం ఆవరణంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వేడుకల్లో షబీర్ అలీ పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో గ్రంథాలయాలకు రావాల్సిన 2% సెస్ రాలేదని, ప్రస్తుతం ఆ సమస్య లేకుండా సీఎం ప్రణాళిక చేస్తున్నారని చెప్పారు. గత 10 ఏళ్లలో ఉద్యోగాలు రాలేదని, ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే 51,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఈ లైబ్రరీస్ లో రావడం, ఈ లైబ్రరీలో చదువుకొని రాష్ట్రానికి సంబంధించిన కానీ, యూపీసీ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ, ఇతర పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఇలాంటి దాంట్లో ఎగ్జామ్ రాయేందుకు ఇది ఒక మంచి వ్యవస్థ. ఎందుకంటే అన్ని బుక్లు మనం కొనుక్కోలేము కాబట్టి ఇక్కడ అవైలబుల్ బుక్స్ ఉంటాయి. దాంతోనే మనము బీద పిల్లలకైతే ఇంకా ఇంపార్టెన్స్, వాళ్ళకి వైఫై కనెక్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. దీని గురించి ప్రభుత్వం చాలా ఆలోచించుకునే మరి మధ్య చంద్రకార్ఎస్ గవర్నమెంట్ లో, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇగో వస్తుంది అనుకుంటా ఏజ్ బారైపోయింది కానీ జాబ్ రాలేదు. మనం క్యాలెండర్ ఇయర్ లో 1 ఇయర్ పూర్తి కాకముందే 51,000 వేకెన్సీస్ కు ఫిల్అప్ చేసిన కనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 11,000 టీచర్స్ కి అపాయింట్మెంట్ చేసి, ఫిజికల్ డైరెక్టర్లకు, నర్సెస్ కు చేసినాం, పోలీస్ కానిస్టేబుల్ కు చేసినాం, గురుకుల పాఠశాలలో చేసినాం. ఇప్పుడు కొత్త మోడల్ మన జిల్లాకు, అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు వచ్చింది, కామారెడ్డి నెక్స్ట్ దాంట్లో వస్తుంది. మనకు నారాయణపేట